అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేయాలో చూద్దామండి. మార్కింగ్ అనేది మనం ఒక బ్లౌజ్ మీద చేసుకొని ఎక్కువ బ్లౌజులు అనేది కటింగ్ చేసుకోవచ్చండి. మనకి కస్టమర్స్ అనేది ఒకేసారి ఒక 5-6 బ్లౌజులు 10 బ్లౌజులు ఇచ్చారనుకోండి, ప్రతి ఒక్క బ్లౌజ్ పీస్ మీద మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే మనకి టైం అనేది ఎక్కువ వేస్ట్ అవుతుందండి. అలా కాకుండా ఒకేసారి 10 బ్లౌజులైనా కూడా ఈజీగా మార్కింగ్ చేసుకొని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా నేను 5 బ్లౌజ్ పీసులు అయితే కటింగ్ చేసుకుంటున్నానండి. చూడండి, ఈ బ్లౌజ్ పీసులు అన్నీ కూడా ఎక్కువ నుండి తక్కువకి పెట్టుకున్నాను. ఒకవైపు ఇలా సమానంగా పెట్టుకున్నానండి. చూడండి, రెండొక వైపు మీకు తెలుస్తుంది. అంటే బ్లౌజ్ పీసులు అనేది మనకి 75 సెంటీమీటర్స్ ఉండొచ్చు, 80 ఉండొచ్చు, 85 ఉండొచ్చు. ఇలా ఎక్కువ క్లాత్లు అనేవి కింద వైపుకి పెట్టుకుని తక్కువ క్లాత్లు అనేది ఈ విధంగా పై వైపుకి వచ్చేలా నేను పెట్టుకున్నాను. ఈ విధంగా ముందు మనం ఎన్ని బ్లౌజ్ పీసులు అయితే 10 బ్లౌజ్ పీసులు కటింగ్ చేసుకోవాలనుకున్నా ఒకేసారి కటింగ్ చేసుకోవచ్చండి. నార్మల్గా మనం బ్లౌజ్ పీసులు ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకుంటామో అదే విధంగా పెట్టుకున్నాము. బ్లౌజ్కి 2 అంచు భాగాలు కూడా సమానంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఫోల్డింగ్ ఉన్న వైపు మన వైపు పెట్టుకొని ఓపెన్ సైడ్స్ అనేది ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇదే విధంగా ప్రతి బ్లౌజ్ పీస్ కూడా నేను ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా ఎక్కువ బ్లౌజులు కటింగ్ చేసుకునేటప్పుడు మనం చిన్న చిన్న టిప్స్ అనేది పాటించాలండి. చూడండి, ఫోల్డింగ్ ఉన్న వైపు మాత్రం బ్లౌజ్ పీసులు అన్నీ కూడా ఒకే విధంగా ఉండాలి. అంటే ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ, ఒకటి ముందుకి, ఒకటి వెనక్కి కాకుండా ఫోల్డింగ్ ఉన్న వైపు బ్లౌజ్ పీసులు అన్నీ కూడా సమానంగా ఉండాలి. ఇది ఒక విషయం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఫోల్డింగ్ ఉన్న వైపు మన వైపు పెట్టుకున్నాము, ఓపెన్ సైడ్స్ అనేది ఆపోజిట్లో పెట్టుకున్నాము. క్లాత్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోకముందే మీకు ఐరన్ బాక్స్ అనేది ఉంటే ఐరన్ చేసి నీట్గా క్లాత్ ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి. లేదంటే క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చేతితో ముడతలు లేకుండా నీట్గా సర్దుకొని పెట్టుకోవాలి. ముడతలు లేకుండా క్లాత్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోవాలి. క్లాత్ కింద భాగంలోనే మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇలా దారం పోగులు కూడా వస్తూ ఉంటాయి కదండి. ఈ విధంగా కాకుండా క్లాత్ స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని లైన్ వేసుకోవాలి. మనం ఎన్ని బ్లౌజ్ క్లాత్లు అనేది కటింగ్ చేసుకుంటున్నామో అన్ని క్లాత్లు కూడా సమానంగా ఉండే విధంగా ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా లైన్ వేసుకున్నాం కదండి. లైన్ వేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి. మీకు బ్లౌజ్ పీస్ తక్కువగా ఉంటే నడుము కింద భాగంలో హెమ్మింగ్ చేసుకోవడానికి క్లాత్ అనేది సపరేట్గా స్టిచ్ చేసుకోవాలనుకుంటే 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకోండి. అంటే ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నాకు క్లాత్ అనేది ఎక్కువే ఉంది కాబట్టి నేను సపరేట్గా క్లాత్ అనేది స్టిచ్ చేసుకోనండి. నడుము కింద భాగంలో ఫోల్డింగ్ చేసుకుని హెమ్మింగ్ చేసుకోవడానికి 1.5 ఇంచులు మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకున్నాను. ఈ లైన్ పై నుండి ఇప్పుడు బ్లౌజ్ వెనక భాగం పొడవు మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, బ్లౌజ్ వెనక భాగం ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి బ్యాక్ డాట్ వరకు కూడా ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని ఈ లైన్ పై నుండి బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకున్న దగ్గర స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. కస్టమర్ మనకి ఇచ్చిన బ్లౌజ్ అనేది వాడుతూ ఉన్న కాటన్ బ్లౌజ్ కాబట్టి కొంచెం సింక్ అయిపోయిందండి. కాబట్టి పొడవైనా లూజ్ అయినా తీసుకునేటప్పుడు బ్లౌజ్ అనేది కొంచెం లాగినట్లుగా పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ చేసుకుందాము. బ్లౌజ్ వెనక భాగం కరెక్ట్గా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ లైన్ పై నుండి మనకి బ్యాక్ నెక్ అనేది ఇక్కడ వరకు ఉందండి. ఇక్కడ కన్నా స్టిచింగ్ కోసం 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ మార్కింగ్ చేసుకుందాము. చూడండి, బ్లౌజ్ వెనక భాగం నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాము. బ్లౌజ్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. బ్లౌజ్ వెనక భాగం నడుము లూజ్ అనేది అక్కడ వరకు ఉందో చూసుకొని అక్కడ మనం ఈ లైన్ పైన మార్కింగ్ చేసుకోవాలండి. బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ వెడల్పు మార్కింగ్ చేసుకుందాము. చూడండి, మెడ వెడల్పు మార్కింగ్ చేసుకునేటప్పుడు స్ట్రైట్గా పట్టుకోవాలండి. ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని మెడ వెడల్పు అనేది ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ కన్నా 1/2 ఇంచ్ లోపలికి అంటే మన వైపుకి మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం. షోల్డర్స్ ఇక్కడ వరకు బ్లౌజ్ మీద ఉందండి, అక్కడ మార్కింగ్ చేసుకున్నాము. హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి 1/2 ఇంచ్ అనేది బయటి వైపుకి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం. అంటే మనకు ఆపోజిట్లో మార్కింగ్ చేసుకున్నాం.
షోల్డర్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక మార్కింగ్ చేసుకుందామండి. చూడండి చంక కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది. ఇక్కడికన్నా పైకి 1/2 ఇంచి అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ పై మార్కింగ్ దగ్గరే చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకున్నామండి. ఇలా బ్యాక్ నుంచి మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ సైడ్ నుంచి కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. రింగుల వైపు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోకూడదు. చంక కింద పాములో కుట్టు అనేది ఉంది కదండి, ఆ కుట్టు దగ్గర నుంచి ఈ ఫస్ట్ రింగ్ వరకు కూడా ఈ విధంగా కొంచెం లాగినట్లుగా పట్టుకొని చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. బ్యాక్ సైడ్ లో మనం ఏ విధంగా చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నామో ఫ్రంట్ సైడ్ లో కూడా చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్ గా సరిపోయిందండి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైన్ వేసుకుందాము. బ్యాక్ నెక్ మార్కింగ్ చేసుకునే విధంగా లైన్ వేసుకుందామండి. మెడ వెడల్పు దగ్గర నుండి నెక్ వరకు కూడా స్ట్రైట్ గా కావాలి అనుకుంటే స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకోండి. లేదు మనకి నెక్ కింద భాగంలోని కొంచెం వెడల్పుగా కావాలి అనుకుంటే ఈ విధంగా క్రాస్ గా స్కేల్ పెట్టుకొని నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక బాక్స్ లా రెడీ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ లోని నెక్ రౌండ్ షేప్ తీసుకోవడానికి 1 ఇంచి పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక మార్కింగ్ చేసుకుందాము. మార్కింగ్ చేసుకున్న విధంగా లైన్ వేసుకోవాలండి. ఈ విధంగా ఒక బాక్స్ లా రెడీ చేసుకోవాలి. ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి ఈ కార్నర్ లోని 1.5 ఇంచులు పెట్టి చంక రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర నుంచి వేస్ట్ లూజ్ వరకు లైన్ వేసుకోవాలండి. ఖర్చు 1.5 ఇంచులు లేదా 2 ఇంచులు పెట్టుకోవచ్చు. నేను 1.5 ఇంచులు పెట్టుకొని లైన్ వేసుకున్నాను. బ్లౌజ్ వెనక భాగం ముందు భాగం షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకోవడానికి 1/2 ఇంచి మార్కింగ్ చేసుకుని స్ట్రైట్ గా లైన్ వేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ డాట్స్ మార్కింగ్ చేసుకుందాము. చూడండి నడుము లూజ్ అనేది కరెక్ట్ గా చూసుకొని సెంటర్ లో మార్కింగ్ చేసుకోవాలి. ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర 3.5 ఇంచులు పొడవు తీసుకొని ఈ లైన్ కి ఇటొక 1/2 ఇంచు అటొక 1/2 ఇంచు పెట్టి డాట్ మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు అనేది ఎక్కువగా ఉంటే 4 ఇంచుల వరకు కూడా ఈ డాట్ పొడవు అనేది తీసుకొచ్చండి. ఇప్పుడు చంక రౌండ్ అనేది కరెక్ట్ గా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందామండి. బ్లౌజ్ వెనక భాగం రాంగ్ సైడ్ లో పెట్టుకోవాలి. చూడండి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కరెక్ట్ గా ఈ ఫిట్టింగ్ మార్కింగ్ అంటే ఫస్ట్ కుట్ అనేది ఇక్కడ వరకు ఉందండి. సైడ్ జాయింట్స్ దగ్గర ఫస్ట్ కుట్ ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు మనం కుట్టు కింద నుంచి తీసుకోకూడదండి, ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు దగ్గర నుంచి తీసుకోవాలి. చూడండి షోల్డర్ జాయింట్ వదిలిపెట్టి ఖర్చు అనేది మనకి బ్లౌజ్ లో ఉంది కదా, ఆ ఖర్చు దగ్గర నుంచి ఇప్పుడు మనం ఈ చంక దగ్గర రౌండ్ షేప్ తీసుకున్నాం కదా, అది ఈ విధంగా కొలుచుకోవాలి. ఈ విధంగా చూసుకుంటే కరెక్ట్ గా మన మార్కింగ్ కి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్ గా సరిపోయిందండి. మార్కింగ్ చేసుకున్న విధంగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి షోల్డర్స్ దగ్గర నుంచి కటింగ్ చేసుకుంటున్నాము. అన్ని క్లాత్లు ఒకేసారి కటింగ్ చేసుకోలేము కాబట్టి మనం ఎన్ని క్లాత్లు అయితే కటింగ్ చేసుకోగలుగుతామో అన్ని క్లాత్లు అనేది కట్ చేసుకోవాలండి. నేనైతే ముందుగా ఈ 3 బ్లౌజ్ క్లాత్లు అనేది కటింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ మనం ఏ విధంగా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్లు కూడా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే 10 బ్లౌజులైనా కూడా మనం ఈజీగా ఒకేసారి కటింగ్ చేయొచ్చు. ఈ విధంగా కటింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది కొంచెం జరిగినా కూడా కరెక్ట్ గా పెట్టుకుని కట్ చేసుకోవాలి. కాటన్ క్లాత్లు కాబట్టి పిన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీకు అవసరం అనుకుంటే పిన్స్ కూడా పెట్టుకొని కటింగ్ చేసుకోవచ్చు. నడుము లూజ్ దగ్గర, చెస్ట్ లూజ్ దగ్గర, షోల్డర్స్ జాయింట్ దగ్గర, మెడ వెడల్పు దగ్గర చిన్న కటింగ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా మనం 5 బ్లౌజ్ పీసులు కూడా ఒకేసారి కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. చూడండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునే ముందు ఈ ఓపెన్ సైడ్స్ అనేది మనవే పెట్టుకోవాలి. బ్లౌజ్ క్లాత్ అనేది ఈ ఓపెన్ సైడ్స్ వైపు ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది కదండి, కరెక్ట్ గా చూసుకొని బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకోవాలి. చూడండి కొన్ని బ్లౌజ్ క్లాత్ లోపల వైపు ఉన్నాయి కదా, ఈ విధంగా కరెక్ట్ గా ఎక్కడి వరకు ఉన్నాయో పై వైపు నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది పెట్టి మార్కింగ్ చేసుకుందాం. బ్లౌజ్ అనేది నార్మల్ కటింగ్ లో కటింగ్ చేసుకోవాలంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా స్ట్రైట్ గా పెట్టుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలండి.
ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలండి. చూడండి, ఈ షోల్డర్ అనేది మనం ముందుగానే క్లాత్ మీద మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ కన్నా ముందు వైపుకి బ్లౌజ్ యొక్క షోల్డర్ అనేది పెట్టుకున్నాము. ఈ విధంగా పెట్టుకొని బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా క్లాత్ మీద మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. బ్లౌజ్ వెనక భాగం చంక రౌండ్ ఏ విధంగా ఉందో అదే విధంగా క్లాత్ మీద మార్కింగ్ చేసుకుంటున్నాము. అదేవిధంగా బ్లౌజ్ బ్యాక్ నెక్ ఉన్న వైపు స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఖర్చుల వైపు కూడా స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. చూడండి, షోల్డర్స్ జాయింట్ దగ్గర, మెడ వెడల్పు దగ్గర, చెస్ట్ లూస్ దగ్గర కటింగ్ పెట్టుకున్న విధంగా మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా లైన్ వేసుకోవాలండి. మనకి ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచి అనేది పెట్టుకొని లోత్ అనేది తీసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచి తగ్గించి చంకలో తీసుకోవాలండి. ఈ విధంగా మీకు ఎక్కడ లోత్ తీసుకోవాలని తెలియలేదంటే ఈ విధంగా బాక్స్లా రెడీ చేసుకోండి. చూడండి, ఈ కార్నర్ దగ్గర 1 ఇంచి అనేది మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఆది బ్లౌజ్ నుండి తీసుకోవాలి. అంటే ఆది బ్లౌజులని షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ వరకు కూడా ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకోవాలి. చూడండి, క్రాస్ కటింగ్ కాబట్టి ఎక్కువగా సాగదీయకూడదండి. ఈ విధంగా మనం స్ట్రైట్గా పట్టుకొని ఈ షోల్డర్ లైన్, ఈ కింద లైన్ వేసుకున్నాం కదండి క్లాత్ మీద, ఆ కింద లైన్ దగ్గర కరెక్ట్గా బ్లౌజ్ అనేది పెట్టుకొని చూసుకుంటే ఇక్కడ వరకు మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంది. షేప్ బట్లు స్టిచ్ చేసుకోవడానికి 1/2 ఇంచి ఖర్చు అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న విధంగా స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. 1.5 ఇంచులు ఖర్చు పెట్టాం కదండి, అది కూడా స్ట్రైట్గా లైన్ వేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుందామండి. ఉక్సుల వైపు నుండి ఫ్రంట్ నెక్ మార్కింగ్ కోసం తీసుకోండి. చూడండి, మెడ వెడల్పు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికన్నా 1/2 ఇంచి లోపల వైపుకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర చూడండి, ఈ కింద షోల్డర్ లైన్ ఉంది కదా, ఆ లైన్ దగ్గర కరెక్ట్గా బ్లౌజ్ షోల్డర్ అనేది పెట్టుకోవాలి. ఈ 1/2 ఇంచి లోపల వైపు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర బ్లౌజ్ ఫ్రంట్ నెక్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని చూడండి, ఈ ఉక్సుల వైపు క్లాత్ అనేది ఉంది కదా, అది కరెక్ట్గా ఈ లైన్ పైకి వచ్చే విధంగా చూసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని చూసుకుంటే ఫ్రంట్ నెక్ అనేది ఇక్కడ వరకు వచ్చిందండి. ఈ లైన్ మీద మార్కింగ్ చేసుకున్నాము. ఈ మార్కింగ్ కన్నా 1/2 ఇంచి పైకి ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకునే విధంగా లైన్ వేసుకోవాలండి. మనకి రౌండ్ అనేది నార్మల్గా కావాలంటే మార్కింగ్ చేసుకునే విధంగా వేసుకోవచ్చు. మనకి నెక్ రౌండ్ షేప్ అనేది కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే కొంచెం క్రాస్గా లైన్ వేసుకొని ఇలా బాక్స్లా రెడీ చేసుకోవాలి. ఈ కార్నర్లోని నెక్ రౌండ్ షేప్ తీసుకోవడానికి 1 ఇంచి పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది మనం కరెక్ట్గా స్టిచింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గరకు వస్తుంది కదండి, ఆ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా ఈ ఉక్సుల క్లాత్ అనేది పెట్టుకోవాలి. చూడండి, ఉక్సుల వైపు బ్లౌజ్ అనేది పెట్టుకోవాలి. మనకి షేప్ బెల్ట్ అనేది ఇక్కడ వరకు ఉందండి, కరెక్ట్గా చూసుకొని లైన్ మీద మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ కన్నా 1 ఇంచి కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకు 1 ఇంచి కిందకి మార్కింగ్ చేయాలంటే సైడ్ డాట్ స్టిచింగ్ 1/2 ఇంచి, షేప్ బెల్ట్ స్టిచింగ్ కోసం 1/2 ఇంచి, మొత్తం 1 ఇంచి అనేది కలుపుకొని ఈ కింద వరకు మనం మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు చంక భాగం వైపు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దామండి. బ్లౌజ్ వెనక భాగం నుండి తీసుకోండి. ఆర్మ్ హోల్ అనేది ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఈ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా బ్లౌజ్ వెనక భాగం చంక అనేది పెట్టుకోవాలి. మనం కరెక్ట్గా ఈ చంక కింద భాగంలో కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది కదండి, అక్కడ వరకు పెట్టుకున్నాము బ్లౌజ్ అనేది. అక్కడ నుంచి చూసుకుంటే షేప్ బట్లు ఇక్కడ వరకు ఉన్నాయండి, షేప్ బట్లు ఉన్న దగ్గర కూడా మార్కింగ్ చేసుకున్నాము. ఈ మార్కింగ్ కన్నా 1 ఇంచి కింద వైపుకి మార్కింగ్ చేసుకోవాలండి. ఎందుకు 1 ఇంచి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలంటే హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడానికి 1/2 ఇంచి, షేప్ బట్లు స్టిచ్ చేసుకోవడానికి 1/2 ఇంచి, మొత్తం 1 ఇంచి అనేది ఈ మార్కింగ్ కన్నా కింద వైపుకి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాము. రింగిల్ వైపు నుండి మెయిన్ డాట్ అనేది తీసుకోండి. రింగిల్ వైపు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోకూడదు. చూడండి, మనకి మెయిన్ డాట్ అనేది ఇక్కడ వరకు ఉంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలిపెట్టి కరెక్ట్గా మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ మనం నెక్ కింద భాగంలో మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కింద లైన్ వరకు చూసుకొని క్రాస్గా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుంటే మనకి మెయిన్ డాట్ అనేది ఇక్కడ వరకు ఉందండి. ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకుంటున్నాము. ఈ డాట్ వెడల్పు అనేది ఒకవైపు చూసుకొని సెంటర్లో మార్కింగ్ చేసుకున్నాము. ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర నుంచి రెండొక వైపు డాట్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకున్నాము.
చూడండి ఈ సెంటర్ లైన్ దగ్గర ఖర్చుతో కలుపుకొని మెయిన్ డాట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్గా లైన్ వేసుకోవాలండి. లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ మార్కింగ్ చేసుకున్న విధంగా లైన్ అనేది కలుపుకోవాలి. ఉక్సుల వైపు రింగిల వైపు మధ్యలో గ్యాప్ ఎక్కువగా రాకుండా ఉండాలన్నా, నడుము లూజ్ తగ్గకుండా ఉండాలంటే నడుము లూజ్ దగ్గర చివరి భాగంలోని మనం 3/4 ఇంచి లేదా 1 ఇంచి అనేది కలుపుకోవాలండి. ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజే కాబట్టి 3/4 ఇంచి అనేది చివరి భాగంలో కలుపుకున్నాను. చెస్ట్ లూజ్ దగ్గర నుంచి మార్కింగ్ వరకు కూడా లైన్ వేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ డాట్ చివరి వరకు కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ తీసుకోవాలండి. ఇప్పుడు నెక్ కింద భాగంలో మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి డాట్ స్టార్టింగ్ వరకు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి ఈ కింద భాగంలో ఈ విధంగా షేప్ తీసుకోవాలి. ఇప్పుడు సైడ్ డాట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. నెక్ కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే ఇక్కడ వరకు వస్తుందండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈ కింద మార్కింగ్ వరకు చూసుకొని సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర సైడ్ డాట్ పొడవు అనేది 2.5 ఇంచులు తీసుకోవాలి. బ్లౌజ్ మెయిన్ డాట్ని బట్టి చంక దగ్గర వేసుకున్న డాట్ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి డాట్కి మధ్య గ్యాప్ 2 ఇంచీలు ఉండే విధంగా చూసుకొని డాట్ మార్కింగ్ చేసుకోవాలి. నార్మల్ కటింగ్ బ్లౌజ్ అయితే డాట్కి మధ్య గ్యాప్ 1.5 ఇంచులు ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా డాట్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ డాట్కి ఇటు 1/4 ఇంచు అటు 1/4 ఇంచు పెట్టి డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ పూర్తయింది. మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాము. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఎన్ని క్లాత్లు కటింగ్ చేసుకోగలిగితే అన్ని క్లాత్లు అనేది ఫస్ట్ కట్ చేసుకోవాలండి. తర్వాత మిగిలిన క్లాత్లు అనేది కట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఎక్కువ క్లాత్లు అనేది కటింగ్ చేసుకునేటప్పుడు మొత్తం అన్ని కూడా మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నామో అదే విధంగా అన్ని క్లాత్లు కూడా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది మనం కటింగ్ చేసుకున్నాము. మీకు అటువైపు నుండి ఫ్రంట్ నెక్ అనేది కరెక్ట్గా మార్కింగ్ కనబడిందా లేదా నాకు తెలియదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నానండి. చూడండి ఈ షోల్డర్ లైన్ కింద లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా బ్లౌజ్ షోల్డర్ పెట్టుకోవాలి. చూడండి మన మార్కింగ్ కన్నా మెడవెడల్పు మార్కింగ్ కన్నా 1/4 ఇంచి లోపలికి పెట్టి ఎందుకు చూసుకుంటున్నామంటే స్టిచ్ చేసుకున్న తర్వాత 1/4 ఇంచి క్లాత్ పోతుంది కాబట్టి ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. కరెక్ట్గా సరిపోయింది కదా. అదే విధంగా ఉక్సుల వైపు కూడా చెక్ చేసుకున్నాము. 1/4 ఇంచి క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ అనేది మనకి ఉక్సుల వైపు రింగిల్ వైపు క్లాత్ స్టిచ్ చేసుకోవడానికి సరిపోతుంది. నెక్ అనేది కటింగ్ చేసుకోకముందే ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని కటింగ్ చేసుకోవాలండి. ఎక్కువైనా తక్కువైనా ఇప్పుడే మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మనకైతే ఫ్రంట్ నెక్ అనేది కరెక్ట్గా సరిపోయింది కాబట్టి కటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు డాట్ మార్కింగ్స్ దగ్గర, చెస్ట్ లూజ్ దగ్గర, షోల్డర్స్ జాయింట్ దగ్గర చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవాలి. ఈ కటింగ్స్ అనేది ప్రతి ఒక్క బ్లౌజ్ మీద కూడా కటింగ్ అనేది ఉండాలండి. ఈ కటింగ్స్ని బట్టి మళ్ళీ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు డాట్ మార్కింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నామండి. ఇప్పుడు షేప్ బెట్లు ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలో చూద్దాము. మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా, ఆ సైడ్ భాగంలో మనకి క్లాత్ అనేది మిగిలింది కదండి, అక్కడ షేప్ బెట్లు కట్ చేసుకుంటున్నాము. క్లాత్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా స్ట్రైట్గా ఉండే విధంగా లైన్ వేసుకొని క్రాస్ కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కింద భాగంలోని స్టిచ్ చేసుకోవడానికి 1/4 ఇంచి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. రింగిల్ వైపు నుండి షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలండి. చూడండి రింగిల్ వైపు ఎక్స్ట్రా క్లాత్ కలుపుకొని షేప్ బెల్ట్ ఖర్చులతో సహా పొడవు తీసుకుంటున్నాము. ఉక్సుల వైపు రింగిల్ వైపు షేప్ బెల్ట్ పొడవు చూసుకొని క్లాత్ మీద మార్కింగ్ చేసుకున్నాము. అదేవిధంగా మెయిన్ డాట్ దగ్గర కూడా షేప్ బెల్ట్ పొడవు మార్కింగ్ చేసుకున్నాము. ఈ చివరి భాగంలో కూడా షేప్ బెల్ట్ పొడవు అనేది బ్లౌజ్ని బట్టి చూసుకొని క్లాత్ మీద మార్కింగ్ చేసుకున్నామండి. మొత్తం మనం ఖర్చులతో సహా చూసుకొని క్లాత్ మీద మార్కింగ్ అనేది చేసుకున్నాము. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ షేప్ తీసుకోవాలి.
ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా షేప్ బట్లు కటింగ్ చేసుకోవాలి. ఉక్సుల వైపు రింగిల వైపు షేప్ బట్లు స్టిచ్ చేసుకోవాలని తెలియడానికి మార్కింగ్ చేసుకుని చిన్న కటింగ్ పెట్టుకున్నామండి. ఈ విధంగా 2 షేప్ బట్లు అనేది కటింగ్ చేసుకున్నాము. మిగిలిన క్లాత్లో ఇంకొక 2 షేప్ బట్లు అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నామండి. చూడండి, ఈ క్లాత్లు అనేవి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా ఒకేసారి స్ట్రైట్గా లైన్ వేసుకొని కట్ చేసుకోకూడదండి. ఒక్కొక్క క్లాత్కి కూడా స్ట్రైట్గా లైన్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా సెపరేట్గా క్లాత్ అనేది స్ట్రైట్గా ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేను ఈ విధంగా ఈ క్లాత్లన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ మీద ఇంకో క్లాత్ అనేది సమానంగా పెట్టుకుంటున్నామండి. ఈ విధంగా క్లాత్లు ఎందుకు ఒకేసారి మనం చిన్న క్లాత్ని బట్టి అన్ని క్లాత్లు ఒకేసారి కింద వైపున స్ట్రైట్గా లైన్ వేసుకొని కట్ చేసుకోలేదంటే మనకి క్లాత్ అనేది ఎక్కువ వేస్ట్ అయిపోతుందండి. ఈ విధంగా కాకుండా ఇలా సపరేట్గా క్లాత్లు అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది. ఆ క్లాత్ అనేది మనకి షేప్ బట్లు కటింగ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి. చూడండి, ఫోల్డింగ్ ఉన్నవైపు క్లాత్లన్నీ కూడా సమానంగా పెట్టుకున్నామండి. ఇప్పుడు ఫోల్డింగ్ ఉన్నవైపు ఆపోజిట్లో ఉంది, ఓపెన్ సైడ్స్ అనేది మన వైపు పెట్టుకున్నాము. ఈ విధంగా క్లాత్లన్నీ కూడా పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా సెంటర్కి ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలండి. ఫోల్డింగ్ ఉన్నవైపు మన వైపు పెట్టుకున్నాము, ఓపెన్ సైడ్స్ అనేది ఆపోజిట్లో పెట్టుకున్నాము. 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి కటింగ్ చేసుకుంటున్నామండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత హ్యాండ్ కింద భాగంలోని ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవడానికి 1 ఇంచి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకున్నాము. క్లాత్లు అనేవి మనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చూడండి, క్లాత్ కరెక్ట్గా సెంటర్లోని ఈ విధంగా వేలుతోటి కరెక్ట్గా సర్దుకోవాలండి. క్లాత్లన్నీ కూడా సమానంగా ఉండే విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ వెనక భాగం నుండి హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ లైన్ పైన హ్యాండ్ రౌండ్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఈ లైన్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవు కూడా మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. చూడండి, హ్యాండ్ పొడవు ఇక్కడ వరకు ఉంది, హ్యాండ్ రౌండ్ ఇక్కడ వరకు ఉందండి. హ్యాండ్ కింద భాగంలో కుట్టు అనేది ఇక్కడ వరకు ఉందండి, అక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ కింద భాగంలో కుట్టి అక్కడ వరకు ఉందో చూసుకొని అక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాము. ఈ మార్కింగ్ దగ్గరే హ్యాండ్ లూజ్ అనేది కూడా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్ లూజ్ అనేది మనకి ఇక్కడ వరకు ఉందండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం మీకు తెలియట్లేదంటే చూడండి, హ్యాండ్ కింద భాగంలో ఈ కుట్టు ఉంది కదండి, ఈ కుట్టు దగ్గర నుంచి హ్యాండ్ వరకు కూడా ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకొని చూసుకుంటే మనకి హ్యాండ్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి, ఆ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా మనకి హ్యాండ్ లూజ్ అనేది సరిపోయింది. బ్లౌజ్ వెనక భాగం నుండి హ్యాండ్ పొడవు, హ్యాండ్ రౌండ్, హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాము. మీకు హ్యాండ్ షేప్ తీసుకోవడం వస్తే బ్లౌజ్ అనేది తీసేసి తీసుకొచ్చండి. ఒకవేళ మీకు హ్యాండ్ షేప్ తీయడం తెలియట్లేదంటే ఇప్పుడు ఆది బ్లౌజ్లోని బ్లౌజ్ వెనక భాగం నుండి హ్యాండ్ రౌండ్ ఏ విధంగా ఉందో అదే విధంగా, అంటే ఈ కుట్టు దగ్గరే కరెక్ట్గా మనం ఇలా వేలు పెట్టుకొని అక్కడ ఈ కింద భాగంలో క్లాత్ మీద మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్ని కూడా హ్యాండ్కి షేప్ వచ్చే విధంగా చూసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా షేప్ తీసుకున్న తర్వాత హ్యాండ్ లూస్ దగ్గర నుంచి హ్యాండ్ రౌండ్ వరకు కూడా మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్లో ఖర్చు 1.5 ఇంచులు పెట్టుకున్నాం కాబట్టి హ్యాండ్స్ కూడా ఖర్చు 1.5 ఇంచులు పెట్టుకొని మార్కింగ్ చేసుకున్నాము. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని చూడండి, ఈ విధంగా హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనం ఖర్చులు అనేవి తీసుకోలేదు కాబట్టి మార్కింగ్ కన్నా 1/2 ఇంచి పైకి హ్యాండ్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు మనం 1/2 ఇంచి పెట్టి మార్కింగ్ చేసుకున్నాము. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఎన్ని క్లాత్లు కటింగ్ చేయగలిగితే అన్ని క్లాత్లు అనేది కట్ చేసుకోవాలండి. ఈ విధంగా హ్యాండ్కి సైడ్ భాగంలో క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్ పై భాగంలో క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాము. ఈ విధంగా క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఒక క్లాత్ ఎక్కువ తక్కువ కాకుండా అన్ని క్లాత్లు కూడా సమానంగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్ కింద భాగంలో మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఆ మార్కింగ్ దగ్గర చిన్న కటింగ్స్ పెట్టుకోవాలి. ఈ కటింగ్స్ అనేది అన్ని హ్యాండ్స్ మీద పడేటట్లు చూసుకొని కటింగ్ పెట్టుకోవాలి. హ్యాండ్కి షేప్ అనేది కొంచెం తగ్గింది కాబట్టి నేను తీస్తున్నానండి.
ఈ విధంగా కరెక్ట్గా హ్యాండ్ షేప్ అనేది లేకపోతే మనం కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు దగ్గర మనం తగ్గించట్లేదు, హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా కొంచెం లేదు కాబట్టి మళ్ళీ నేను కొంచెం కటింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా హ్యాండ్కి సెంటర్ పాయింట్లో కటింగ్ పెట్టుకోవాలి. అదేవిధంగా కరెక్ట్గా హ్యాండ్ లూస్ దగ్గర కూడా కటింగ్ పెట్టుకోవాలి. ఈ కటింగ్స్ అనేవి అన్ని హ్యాండ్స్ కూడా కటింగ్ అనేది పడేటట్లు చూసుకోవాలండి. ఈ విధంగా హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం కదా. హ్యాండ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి లోత్ అనేది మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ లూజ్ వరకు చూసుకోవాలి. సెంటర్ మార్కింగ్ దగ్గర 1.5 ఇంచీలు మార్కింగ్ చేసుకోవాలండి. 1.5 ఇంచీల మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు చూసుకొని మధ్యలో మార్కింగ్ చేసుకోవాలి. ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచీ అనేది మార్కింగ్ చేసుకొని హ్యాండ్లో తీసుకోవాలి. చూడండి, 1.5 ఇంచీ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా మనం ఈ లోత్ అనేది స్టార్ట్ చేసుకుంటూ ఈ 1/2 ఇంచీ కలుపుకొని మళ్ళీ తగ్గించుకుంటూ హ్యాండ్ లూజ్ వరకు కూడా మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలని తెలియడానికి మార్కింగ్ చేసుకొని చిన్న కటింగ్ పెట్టుకున్నాము. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం. పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే హ్యాండ్లోకి తీసుకోవడానికి 30 ఇంచీ వరకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన 2 షేపట్లు అనేది కట్ చేసుకుందామండి. హ్యాండ్ పై భాగంలోని మనకి క్లాత్ అనేది మిగిలింది కదండి, క్లాత్ అనేది ఫోల్డింగ్ మీద ఉంది. 2 షేపట్లు కూడా ఇక్కడ మనం కటింగ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఉక్సుల వైపు 2, రింగుల వైపు 2 షేపట్లు అనేది మనకు వస్తాయి. ఈ విధంగా మనకి మిగిలిన క్లాత్లోని క్రాస్గా ఉండే క్లాత్ చూసుకొని నెక్ పీసులు కట్ చేసుకోవాలండి. స్ట్రైట్గా ఉండే క్లాత్ చూసుకొని ఉక్సుల వైపు రింగుల వైపు క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాతే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసుకోవాలండి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నెక్ అనేది కటింగ్ చేసుకుంటున్నాము. మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఒక బ్లౌజ్ మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకునే టైంలోనే 5 బ్లౌజులు కానీ 10 బ్లౌజులు కానీ ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి. చిన్న చిన్న టిప్స్ అనేది ఉపయోగించుకుంటూ ఏ విధంగా మనం ఎక్కువ బ్లౌజులు తక్కువ టైంలో మార్కింగ్ చేసుకుని కటింగ్ చేయాలనేది వీడియోలో చూసాము. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching.